హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ చేశాను. ఎట్లా చేశానన్నది మీరు కూడా చూడండి. ఇది చాలా సులభంగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇట్లా ఒక గ్లాసు శనగపప్పుని తీసుకుని ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం బేగా కుక్ అయిపోతుంది. ఇట్లా శనగపప్పుని ఉడికించుకుందాం. ఒక గిన్నె తీసుకొని శనగపప్పుని వేసి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఇట్లా 2 మినిట్స్ అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇదిగోండి పప్పు బద్ద ఇట్లా ఇరిగితే సరిపోతుంది, అట్లా ఉడికించుకోండి. నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇట్లా ఒక కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోయండి ఫ్రెండ్స్. ఆయిల్ వీటెక్కాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసి కుక్ చేయండి. నాలుగు ఎల్లుల్లిపాయ రేకులు. ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఈ ఎల్లుల్లిపాయ మాత్రం కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్. ఈ బీరకాయ కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ పొట్టు వలిసిన 4. ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసాక కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్ మంచిగా కలపండి, పసుపు అంతా పట్టి వరకు. నెక్స్ట్ ఇందాక బాయిల్ చేసుకున్న శనగపప్పును కూడా యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ అయితే ఇది మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా కలపండి. మనం చిన్నగా బీరకాయని కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే యాడ్ చేయండి. ఇవి కూడా బాగా కలపండి, 2 పట్టి వరకు. మీ స్పైసీకి తగ్గట్టు 2 స్పూన్స్ కారం యాడ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం చిన్న స్పూన్ ధనియాల పొడి. ఈ ధనియాల పొడి కూడా కంపల్సరీ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి. ఇట్లా 2 మంచిగా మగ్గాక స్పైసెస్ మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకుని అప్పుడు వాటర్ యాడ్ చేయండి. ఆ బీరకాయ శనగపప్పు ములిగే వరకు. మనం శనగపప్పుని బాయిల్ చేసాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పట్టదు. ఇట్లా బాయిల్ అవుతుంది కదా, మధ్యలో కలపండి ఒకసారి మూత తీసి. కూర దగ్గరికి వచ్చే వరకు కుక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మన కర్రీ అయితే కొంచెం దగ్గరికి వచ్చింది కదా చక్కగా. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ అయితే మంచిగా మూత పెట్టి మగ్గనివ్వండి మంచిగా, కొంచెం వాటర్ ఉంటే. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మనకి కూర దగ్గరికి వచ్చింది కదా మంచిగా. ఇప్పుడు మనకి అయిపోయినట్టు కర్రీ.